గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 23 ఏప్రిల్ 2024. సో ఈ బిజినెస్ న్యూస్లో ఈరోజు మనము నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. ఇండియా విక్స్, పీసీఆర్ నిఫ్టీ రేషియో అండ్ వివిధ 15 న్యూస్ పేపర్ నుంచి మంచి ఇంపార్టెంట్ వార్తలు ఫండమెంటల్ షేర్కి సంబంధించినవి ఈరోజు పెట్టడానికి ఉన్న షేర్ గురించి తెలుసుకుంటాము. అట్లనే ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉన్న లిస్ట్ గురించి తెలుసుకుంటాము. అట్లనే ఇంట్రాడే షేర్స్ టెక్నిక్స్ తెలుసుకుంటాము. టెక్నికల్ అనాలిసిస్ అండ్ టుడే షేర్స్, ఈరోజు ఉన్న షేర్స్ గురించి టెక్నికల్ అనాలిసిస్, దాని యొక్క కరెంట్ మార్కెట్ లోయెస్ట్ హైయెస్ట్ కూడా తెలుసుకుంటాము. చివరన మై చాయిస్ షేర్ కూడా ఈరోజు నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అనుకున్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. అది గుర్తించండి. ఇక్కడ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో వారి ఫోన్ నెంబర్ అండ్ డిమాట్ అకౌంట్ నెంబర్ పెడితే వాళ్ళకు డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ప్రతిసారి చెప్తున్నా, మనం ఫండమెంటల్స్ చేసిన కొనాలి. ఫండమెంటల్స్ కొన్నప్పుడే తగ్గినా కానీ మళ్ళీ ఆందోళన చెందకుండా డిప్లో కూడా డబ్బులు ఉంటే 5 to 20% తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor. Please consult your financial advisor before investment. So best quality success share market to earn money. షేర్ మార్కెట్ డబ్బు సంపాదించడం అంత ఈజీ ఏం కాదు, అంత కష్టం కాదు. బట్ కింది లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారికి తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికి 100% నిజం, అది గుర్తించండి. ఇందులో ఫస్ట్ పేషెన్స్, ఓపిక ఉండాలి. అండ్ బిలీఫ్స్, నమ్మకం ఉండాలి. మన పెట్టిన బిజినెస్ నమ్మకం ఉండాలి. డిసిప్లిన్, క్రమశిక్షణతో మెరుగుతూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. షేర్ మార్కెట్ గురించి, షేర్ల గురించి మొత్తం అవగాహన రావాలి. కరేజ్, ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం షేర్ ఉన్న తర్వాత కొంత టైం ఇవ్వాలి. కనీసం 3 months నుంచి 3 years టైం ఇస్తే కానీ షేర్లో కదలిక ఏర్పడి లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ ఓన్ మనీతో పెట్టాలి, సొంత డబ్బుతో ఉండాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్, ప్రెజర్ ఉండదు కాబట్టి. సో టుడే మీరలో బిజినెస్ ఇండెక్స్ మీ ప్రతిసారి చెప్తున్నా, మన మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి మెయిన్గా యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ల కదలికను చూడాలి. వీటి కదలిక బట్టి మన మార్కెట్ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం యూఎస్ఏ మార్కెట్ని నిన్న రాత్రి క్లోజ్ అయింది. డౌ జోన్స్ 253 పాయింట్స్ పెరిగింది. నాస్డాక్స్ 169 పెరిగింది. S&P 500 43 పోయింది. సో ఇంటర్నేషనల్గా మార్కెట్ బాగుందని చెప్పుకోవచ్చు. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇంగ్లాండ్ 128 పెరిగింది. ఫ్రాన్స్ 18% పెరిగింది. జర్మనీ కూడా 120 పెరిగింది. సో యూరోపియన్ యూఎస్ మార్కెట్స్ బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. ఆసియన్ మార్కెట్లో కొంత మిక్స్గా కనిపిస్తుంది. సింగపూర్ నిఫ్టీ 20% అప్లో ఉంది ప్రస్తుతము. అండ్ సింగపూర్, చైనా 30% డౌన్లో ఉంది. తైవాన్ 198 ఉంది. జపాన్ 20 ఉంది. సో మెయిన్గా మన సింగపూర్ నిఫ్టీ అనేది మెయిన్గా ఈరోజు మన మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఈరోజు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఈరోజు మొత్తానికి మార్కెట్ లాభాలతో స్టార్ట్ అయ్యి ఎలా ముగిస్తుందో వేసి చూడాల్సిందే. అండ్ ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఫారినర్స్ సుమారు 2915 crores సేల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు బై చేశారు. చాలా ఎక్కువ చేశారు. 3540 గుర్తించండి. నిన్న ఆల్మోస్ట్ అన్ని మన ఇండెక్స్ అన్ని పెరిగాయి. నిఫ్టీ 189 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 351, సెనెక్స్ 560, మిడ్ క్యాప్ 399, స్మాల్ క్యాప్ 240 పాయింట్స్ పెరిగింది గుర్తించండి. ఇండియా విక్స్ వాలటిలిటీ గుర్తిస్తుంది. ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో నేను తగ్గింది కాబట్టి మార్కెట్ పెరిగింది 0.76, 2.72. సో ఎలా పెరుగుతుందో మార్కెట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని కూడా మనము అబ్జర్వ్ చేస్తుండాలి. అండ్ పీసీఆర్ నిఫ్టీ ఇది పుట్ రేషియో గురించి చెప్పడం జరుగుతుంది. ఇది పుట్ రేషియో 1.14 ఉంది. ఎప్పుడైతే పుట్ రేషియో కాల్ రేషియో కన్నా 1 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతున్న అవసరము. అంటే ఇక్కడ 1.14 పుట్ రేషియో ఎక్కువ కొన్నారు. సో వీళ్ళ అంచనా ప్రకారం మార్కెట్ పడుతుందని అది గుర్తించండి. దీనికి భిన్నం కూడా జరగచ్చు. సో ఈనాడు స్టాక్స్, ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు, ఎందుకంటే కింద మిగతా బిజినెస్ స్టాండ్లో ఆ వార్తలు కొన్ని కవర్ అయినాయి కాబట్టి సో ఇక్కడ ఇవ్వడం లేదు. సో ఇక్కడ బిజినెస్ స్టాండ్లో చూద్దాం. సో ఇక్కడ మనం వార్త చదివేస్తాం. ఈరోజు వార్తను బట్టి షేర్ పెట్టడానికి ఉంటుంది. దీని ఒక చార్ట్ చూద్దాం. చార్ట్ చూసినప్పుడు మీకు కరెంట్ మార్కెట్ హైయెస్ట్ రేటు, లోయెస్ట్ రేట్ అయిపోతుంది. దాన్ని బట్టి మీరు ఒక అవగాహన తీసుకొని ఇందులో బిజినెస్ చేయడానికి ప్రయత్నించండి. సో రిలయన్స్ గురించి చెప్పడానికి ఇదేం మంచి షేరు. ఇది ఆల్మోస్ట్ కొద్దిగా నెట్ ప్రాఫిట్ పెరిగినట్టు చూపించారు. 11.2692. ఈ షేర్ ఏంటంటే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాల్సిన షేరు, అది గుర్తించండి. అండ్ వోడాఫోన్ కూడా నిన్న మన FPO అంటే
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ వచ్చింది 7 times, ఆల్మోస్ట్ 7 times వచ్చింది. సో ఈ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా రిస్క్ చేసిన వాళ్ళు ఇది ఒక 6 months డబుల్ అయ్యడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, అమౌంట్ ఇది అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 13-12 రూపీస్ ఉంది. ఇది తగ్గినప్పుడు ఇంకా యావరేజ్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచన, అది గుర్తించండి. అండ్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద జిఎస్పి అండ్ యూబీఐ ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది చూడండి, జిఎస్పి పెట్రోల్కి సంబంధించింది నేను చాలా పెరిగింది, ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఐఓసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా సుమారు 5,000 కోట్ల క్యాపెక్స్ క్యాపిటల్ను చేయడానికి జారీ చేయడానికి ఇది చేస్తుంది. కాబట్టి దీని యొక్క రెవెన్యూ ఇన్కమ్ ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇంతకుముందు చాలా చెప్పాము వార్తల్లో, ఇది కూడా గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం ఓఎన్జీసీ దాని లడాఖ్లో డ్రిల్లింగ్కు ప్రయత్నాలు చేస్తుంది. దీని మూలంగా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ సిఎంఎస్ఓ ఇన్ఫోసిస్టమ్ ఇది ఒక ఫండమెంటల్ కంపెనీ. ఇది మన కరెన్సీని ఏటీఎంకు సప్లై చేసే కంపెనీ, మన ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఇది గోల్డ్ లాజిస్టిక్ లోన్ కలెక్షన్ కూడా సర్వీస్ చేయబోతున్న అవకాశం కాబట్టి సో దీని మూలంగా దీనికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని మళ్ళీ అమ్మాల్సిన షేర్ గుర్తించండి. అండ్ స్టాకేజ్ ప్రకారం ఎన్టీపీసీ ఇండస్ట్రీ తర్వాత ఎంఓ పెట్టుకున్నట్టు కార్బన్ ఎకానమీలో. సో ఇక్కడ ఇండస్ట్రీ ఎవరి గురించి చెప్పాలి. ఇండస్ట్రీ ఎవరు వోడాఫోన్ నుంచి డబ్బు అక్కడ ఐబీఓ మంచిగా సక్సెస్ అయింది కాబట్టి దానికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ వరకు వోడాఫోన్కు డెట్స్ బాకీ ఉంది. సో దీనిలో ఇండస్ట్రీ వరకు కూడా గత 1 week నుంచి పెరుగుతుంది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. సో ఎన్టీపీసీ అయితే మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ అయితే మీకు పెద్దగా చెప్తున్నా, పవర్లో మన నెంబర్ 1 కంపెనీ ఇండియాలో, గవర్నమెంట్ కంపెనీ. ఈ షేర్ అయితే ఎన్టీపీసీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్. మనీ కంట్రోల్లో తేజస్ నెట్వర్క్ మంచి రిజల్ట్ ఇచ్చింది, 146 crores మార్చి ఎండింగ్కు. మంచిగా డిఫెన్స్లో మంచి కంపెనీ. ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటే గుర్తించండి. అండ్ ఆర్ట్సన్ అగ్రో కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 109% పెరిగినట్టు 50 crores. ఇది కూడా అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్ కార్పొరేషన్లో మళ్ళీ ఆర్డర్ వస్తుంది, ప్రతిసారి వార్తలు వస్తుంది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా మూమెంటం బట్టి మనం తీసుకొని ఫ్రాక్ బుక్ చేసుకుంటూ పోవాలి. సో ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ మా చాయిస్ షేర్ కూడా ఇది సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ అని చెప్తున్నాను, ఈ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ను ఎటువంటి తగ్గినప్పుడు యావరేజ్ చూసిన షేరు, దాన్ని గుర్తించండి. కొన్న తర్వాత యావరేజ్ అని చేసుకోవాలి, లేకుంటే కొద్దిగా టైం ఇస్తే మళ్ళీ మన వచ్చే రేటుగా వస్తుంది. కాబట్టి ఇది ఈరోజు పెరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈరోజు బ్యాన్లో కొద్ది సంఖ్య తగ్గింది, 6 ఉన్నాయి. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ ఆప్షన్ బ్యాన్ ఉంటే ఈరోజు కొనడానికి వీలుండదు, బట్ అమ్మడానికి వీలుంటుంది. సో దీన్ని బట్టి జనరల్గా ఇందులో హెచ్చుతగ్గులు కొద్దిగా తక్కువ ఉంటాయి ఈరోజు. అవి ఏంటంటే ఒకటి పెళ్ళు, జీ ఎంటర్టైన్మెంట్, సేలు, హిందుస్థాన్ కాపర్, బయోకాన్, ఐడియా, అది గుర్తించాలి. సో రిజల్ట్స్ నడుస్తుంది మీకు గుర్తు. ఈరోజు 23rd ఈరోజు టాటా కన్జ్యూమర్, ఐసిఐసిఐ లైఫ్, ఫైనాన్షియల్, ఎంసీఎక్స్, సైంట్, డిఎల్ఎం, నెల్కో, మహేంద్ర కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో దీని మూలంగా ఈ కంపెనీ యొక్క ప్రైస్లో కూడా మూమెంట్ ఈరోజు హెచ్చుతగ్గులే అవకాశం ఉంది. రేపు కూడా హెచ్ఏఎల్, యాక్సిస్ బ్యాంకు, ఏటీఎం ఎంట్రీ, ఇండియన్ హోటల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నిప్పన్ లైఫ్, అనంతరాజు, డిసి బ్యాంక్ కూడా రిజల్ట్ రాబోతున్నాయి. దీని యొక్క షేర్స్ కూడా ఈరోజు కొద్దిగా హెచ్చుతగ్గులే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. సో మనము వీటి చదివిన షేర్ల యొక్క టెక్నికల్ చూద్దాం. ఇక్కడ టెక్నికల్ సింపుల్గా మీకు చెప్తానండి. ఇక్కడ ఓన్లీ మూవింగ్ యావరేజ్ పెట్టాను, 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ దాటి పైన ట్రేడ్ అవుతుంటుందో, ఈ ఒక్కొక్క క్యాండిల్కు 1 dayకి సంబంధించింది. సో ఇవి ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన క్రాస్ మన ఉంటుందో అప్పుడు ఆల్మోస్ట్ అది ట్రెండింగ్ నోటు, పాజిటివ్ నోటు. సో పెరుగుదలకు ఎక్కువ అవకాశం ఉన్నట్టు గుర్తించాలి, అది గుర్తించండి. సో ఇక్కడ మన రిలయన్స్ చూద్దాము. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రస్తుతం రిలయన్స్ 2,959 ఉంది, ఆల్మోస్ట్ 2,960 అనుకోండి. లోయెస్ట్ 2,133, హైయెస్ట్ 3,024. హైయెస్ట్గా ఆల్మోస్ట్ 70 రూపాయల దూరం ఉంది. ఇక్కడ మీ ట్రెండింగ్ చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది, ఎందుకంటే అన్ని 3 రూపాయలు ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి తగ్గిన తర్వాత ఇక్కడ అరెస్ట్ అయిపోయి ఇక్కడ కన్సల్టెన్స్ అయ్యి 2 రోజు నుంచి పెరుగుతుంది. సో ఈరోజు వాతం బట్టి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐడియా ప్రస్తుతం 13 రూపీస్ ఉంది, 6 రూపీస్ 30 పైసలు లోయెస్ట్, 18 రూపీస్ హైయెస్ట్. సో ఇది ఆల్మోస్ట్ 10 రూపీస్ ఇంకా తగ్గినా కొద్ది దీన్ని తీసుకొని చేరు, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి వచ్చి కొద్దిగా క్యాపెక్స్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ 1370 క్రాస్ అయిన తర్వాత
కంప్లీట్గా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవింగ్ యాజ్ పైన ఉంది, బట్ ఐపీఓ సక్సెస్ అయింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ జిఎస్ఎస్, గుజరాత్ స్టేట్ పెట్రోల్ కంపెనీ. ఇది ప్రస్తుతం 240 ఉంది, లోయెస్ట్ 123 రూపీస్, హైయెస్ట్ 320, హైయెస్ట్ దూరం ఉంది. ఇది ఫండమెంటల్ కంపెనీ. ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత పెరిగి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ 70 రూపీస్ పెరిగింది. బట్ ఇప్పుడు వచ్చే మాన్సూన్ ఉంది కాబట్టి దీనికి డిమాండ్ ఉంటుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కూడా తీసుకొని షేరు దీన్ని ఎటువంటి ప్రస్తుతం అమ్మకుండా ఉండాలి, కొంచెం టైం ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఇక్కడ మూమెంట్ స్టార్ట్ అయిందంటే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మీకు నేను ఆల్మోస్ట్ 30 రూపీస్ చెప్తాను, ఇప్పుడు 5 టైమ్స్ అయింది. ఇది కూడా ఇప్పుడు ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చూసుకుంటే చాలా మంచిది. ఇది మీరు చూడండి, కంటిన్యూగా తగ్గిన తర్వాత మీకు అందుకే ప్రతిసారి తగ్గినప్పుడు మనం వెయిట్ ఏం చేయాలి అండ్ డబ్బులు తీసుకోవాలి. ఇది కంటిన్యూగా 5 డేస్ 8 డేస్ 10 డేస్ తగ్గిన తర్వాత నేను ఆల్మోస్ట్ 10 రూపీస్ పెరిగింది. అందుకే మన టైం తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటుంది, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. ఇలాంటి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాలి. మీకు చార్ట్ చూస్తే చూడండి, ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, పెరుగుతుంది. ఫండమెంటల్ కంపెనీ ఇట్లా తగ్గడం పెరగడం జరుగుతుంది కాబట్టి మనం భయం పడకుండా తీసుకోవాల్సింది. ఇప్పుడు కూడా 150 అయింది, గుర్తించండి. అండ్ ఐఓబి ప్రస్తుతం 64 ఉంది, 23 లోయెస్ట్, 83 హైయెస్ట్. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ఫ్యూచర్లో పెరిగే 100 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఇప్పటి నుంచి అక్యుములేట్ చేసుకుంటే చాలా మంచిది. తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకొని షేరు, అది గుర్తించండి. ట్రెండింగ్ ప్రకారం అయితే బాగానే ఉంది. ఓఎన్జీసీ ఫండమెంటల్ కంపెనీ, దాని గురించి మీకు ఎక్కువ చెప్పాల్సిన లేదు. ప్రతిసారి కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు. 277 ఉంది, 150 లోయెస్ట్, 292 హైయెస్ట్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. అండ్ సిఎంఎస్ ఇన్ఫో చెప్పాను, ఇది ఈరోజు నాకు నచ్చే షేర్ అని కూడా. ఈ ఫండమెంటల్ కంపెనీ 386, కరెంట్ రేటు 280, లోయెస్ట్ 421. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 2 మూవింగ్ దాటి ఎప్పుడైతే 391 దాటుతుందో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ 420 పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఇప్పుడు కొత్త బిజినెస్లో ఎంటర్ అయింది కాబట్టి దీనికి ఫ్యూచర్ ఉంది. ఈ షేరు తగ్గినప్పుడు ఎటువంటి ఆనందం చెందకుండా తీసుకొచ్చారు, ఎందుకంటే చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్ పెట్టి ఉన్నారు, అది గుర్తించండి. నెక్స్ట్ ఇండస్ టవర్ ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది, ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది. దీనికి ఒడియా నుంచి వచ్చింది. మన ఇండియాలో నెంబర్ 1 కంపెనీ ఇండస్ టవర్. దీనికి ఎయిర్టెల్, వోడాఫోన్ వాళ్ళ ప్రమోటర్స్. సో ఆల్మోస్ట్ కంటిన్యూ ఉంది, మూవింగ్ ఉంది. ప్రస్తుతం 350 రేటు, 136 హైయెస్ట్, 360 136 లోయెస్ట్, 360 హైయెస్ట్. సో ఈరోజు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్ కూడా 906 కరెంట్ రేటు, 618 లోయెస్ట్, 940 హైయెస్ట్. నేను ఆల్మోస్ట్ 131 రూపీస్ పెరిగింది. బహుశా ఈ వార్త ముందే లీక్ అయినట్టున్నది. ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. ఆర్ట్సన్ అగ్రో ప్రోడక్ట్ కూడా ప్రస్తుతం 1025 రూపీస్ ఉంది, 830 లోయెస్ట్, 1230 హైయెస్ట్. బట్ ట్రెండింగ్ లేదని చెప్పాలి, ఎందుకంటే తగ్గిన తర్వాత మనీ మూవీ తగ్గింది. బట్ ఇక్కడ తగ్గిన తర్వాత పెరగడం స్టార్ట్ చేసింది. సో ఇది కొద్దిగా పెరగడానికి అవకాశం, బట్ ఎప్పుడైతే 1700 దాటుతుందో ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెల్సన్, ఇది ఫండమెంటల్ కంపెనీ. వెల్సన్ కార్పొరేషన్ ప్రస్తుతం 550 ఉంది, 218 కరెంట్ మార్కెట్, 623 హైయెస్ట్కు చాలా దూరం ఉంది. బట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే మూవింగ్ జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ ఉంది. ఇది ఎప్పుడైతే 560 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. 593 కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇవి వార్త అండి. వార్త గురించి మళ్ళీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.